అండర్ 15 lakhs బెస్ట్ బడ్జెట్, మనకి మంచి ఒక ఫ్యామిలీ కార్ కావాలి అది అంటే చూడండి. సో ఇది మన సన్ రూఫ్ ఆపరేషన్, చూడొచ్చు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. సో ఇది దీని మెయిన్ హైలైట్ అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అయితే మీరు చూస్తున్న రివ్యూ. సో ఈరోజు మనం రివ్యూ చేసే కార్ వచ్చేసి హ్యుండై క్రెటా అండ్ ఈ వేరియంట్ వచ్చేసి EX ఆప్షనల్ అనమాట. సో ఇది ఎందుకు రివ్యూ చేస్తున్నా అంటే ఇది రీసెంట్గా లాంచ్ అయిన మన వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి రీసెంట్గా ఇందులో ఏం చేంజ్ కొత్తగా అంటే ఇందులో మనకైతే సన్ రూఫ్ అయితే ఇస్తారు. ఇది ఒక్కటే చేంజ్, ఎందుకంటే సన్ రూఫ్ అనేది ఈ మధ్య చాలా మ్యాండేటరీ అయిపోయింది మన ఇండియన్ కార్స్లో. సో అందుకని హ్యుండై వాళ్ళు ఆన్లైన్ చేంజ్ చేసిరు, అంటే సపరేట్గా సన్ రూఫ్కి బేస్లో సన్ రూఫ్ ఉన్న వేరియంట్ అయితే లాంచ్ చేసారు. అండ్ దీని ఫ్రంట్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి LED DRLs అయితే ఉంటుంది. దీనిపైన వేరియంట్ ఏంటంటే కనెక్టెడ్ LED DRLs ఉంటాయి, కాకపోతే ఇది నార్మల్ బేసిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి స్టీల్ ప్లేట్ అయితే వస్తుంది, స్టీల్ కవర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి LED లైట్స్ అయితే ఉండవు అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఏమి ఉండవు మనకి. ఇక్కడ వచ్చేసి మనకి హాలోజన్ లైట్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ మిడిల్లో చూసుకుంటే మ్యాటీ బ్లాక్ ఫినిష్ తోటి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో మనకి హ్యుండై లోగో. అండ్ ఫ్రంట్ నుంచి డిజైన్ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో, లైక్ చాలా బల్కీ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక వేరియంట్ ఉంటుంది లైక్ వైట్ బ్లాక్, అదైతే నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సో ఇది వచ్చేసి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్. అండ్ దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 116 bhp అండ్ 143 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది అయితే చాలా హెవీ అయితే ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ దీని బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి స్టాండర్డ్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఈ కార్ వచ్చేసి మనకి sub-4 మీటర్ కేటగిరీలో వస్తుంది, చూడొచ్చు మీరు లైక్ రోడ్డు మీద చూస్తే రోడ్ ప్రెజెన్స్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి దగ్గర 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. 190 నుంచి 200 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి 16 ఇంచ్ స్టీల్ ప్లేట్స్ అయితే వస్తాయి, 16 ఇంచ్ వీల్స్. సో కాకపోతే దీనికి ఇది ఒక బేస్ వేరియంట్ కాబట్టి దీని యొక్క హయ్యర్ వేరియంట్స్లో మనకైతే ఎలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. బ్యాక్ వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కనెక్టెడ్ LED రేర్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ కింద చూసుకుంటే మనకి స్కిడ్ ప్లేట్స్ అయితే వస్తాయి. సో రేర్ వ్యూ దీంట్లో చాలా బాగుంటుంది, పాత క్రెటాకి ఈ క్రెటాకి రేర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఇంకో వేరియంట్ లైక్ టర్బోలో క్రెటా ఎన్లైన్ అని అయితే ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది. దాని రేర్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ మన పైన చూసుకుంటే మనకి బ్లాక్ కలర్లో షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం. అండ్ ఈ వేరియంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి సన్ రూఫ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది సన్ రూఫ్. అండ్ ఒకసారి మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనం ఒకసారి ఇంటీరియర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ దీని ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ విండో ఫంక్షన్స్ అనేవి కంప్లీట్లీ ఎలక్ట్రికల్ అనేవి చేయడం జరిగింది. అండ్ మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, కాకపోతే ఇది లెదర్ కాదు, కంప్లీట్ ప్లాస్టికే, కాకపోతే ఇది డ్యూయల్ టోన్ ఇచ్చారు. కాకపోతే ఇది ఎందుకంటే బేస్ మోడల్లో కొంచెం ప్రీమియంనెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ విండోస్ సంబంధించినవి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మన క్యాబిన్ వ్యూ కంప్లీట్గా. ఒకసారి మనం లోపల కూర్చొని అయితే చూద్దాం. సో ఇది మన లోపల కూర్చుంటే కంప్లీట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి CVT గేర్ బాక్స్, 6 స్పీడ్ CVT ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టీరింగ్ మీద కంట్రోల్స్, వాయిస్ అసిస్ట్ అనే కాల్ ఫంక్షన్స్, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ అనేది రీక్ అండ్ రీచ్ ఉంటుంది, మొత్తం రీక్కి రీచ్ అయితే ఉంటుంది స్టీరింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి 10 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీని ఏసీకి సంబంధించినవి లైక్ బేసిక్ వెహికలే, కాకపోతే అండర్ 15 lakhs మనకైతే మెయిన్ థింగ్ నేను చూపిస్తాను ఒకసారి. సో దీని మెయిన్ థింగ్ అని చెప్పినా కదా, దీని మెయిన్ థింగ్ ఒకసారి చూడండి. సో ఇది మన సన్ రూఫ్ ఆపరేషన్ది, చూడొచ్చు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. సో ఇది దీని మెయిన్ హైలైట్ అనమాట. అండ్ సన్ రూఫ్ ఓపెన్ అవ్వడం కూడా చాలా వైడ్గా అయితే ఓపెన్ అవుతుంది. సో మెయిన్గా మన ఇండియన్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ వేరియంట్ లాంచ్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉంది సన్ రూఫ్ వేరియంట్. అండ్ చెప్పాలంటే 15 lakhsలో మనకి ఇంత మంచి ఫీచర్ ఉన్న లైక్ ఇంత మంచి సన్ రూఫ్ కావాలన్నా, అండ్ మనకి ఆటోమేటిక్ అందరు చూస్తుంటారు, కాకపోతే ఆటోమేటిక్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఎక్కడ లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ బేస్ మోడల్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్ వేయడం జరిగింది, కాకపోతే డ్యూయల్ టోన్ ఇచ్చారు.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనము ఓన్లీ ఫ్రంట్ 2 స్పీకర్సే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ IRVM అయితే ఇచ్చారు ఇది. సో మన ఇక్కడ చూసుకుంటే అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ అయితే కాదు, నార్మల్ హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్, బాటిల్ పెట్టుకోవడానికి. అండ్ మనం కింద ఇక్కడ చూస్తే మనకేమో Type-C ఛార్జింగ్ పోర్ట్, ఇంకా USB కేబుల్ ఇచ్చాడు. అంతా వెల్ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ రో అయితే. మనం ఒకసారి రేర్ సీట్కి వెళ్ళి రేర్ సీట్ కంఫర్ట్ కూడా చూసుకుందాం. రేర్ సీట్ చూసుకుంటే సో రేర్ సీట్లో కూడా సేమ్ డ్యూయల్ టోన్ ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే విండో కంట్రోల్స్. అండ్ ఇది కంప్లీట్గా మనకి చూడండి ఎంత వైడ్ ఉందో బయట నుంచే మనకి సీట్ వచ్చేసి. ఒకసారి మనం లోపల కూర్చొని చూద్దాం. సో అసలు మెయిన్ థింగ్ మిడ్ సైజ్ SUVలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని ఏంటంటే మనకి ఈ లెగ్ రూమ్ చూడండి ఎంత లెగ్ రూమ్ ఉందో. ఇది నా ఫ్రంట్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అయితే అడ్జస్ట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5'11", 5'12" వరకు ఉంటా. సో నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నా కూడా నాకు చాలా లెగ్ రూమ్ అయితే ఉంది. అండ్ మనం ఇక్కడ AC వెన్స్ చూసుకోవచ్చు. అండ్ నా పక్కన చూసుకోవచ్చు లైక్ ఎంత షోల్డర్ రూమ్ అనేది ఉందో కంప్లీట్గా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్ అనేది వస్తుంది మనకి మధ్యలో. అండ్ ఇది ఒకటి 60-40 స్ప్లిట్ సీట్ అనమాట. అండ్ మనకి సేమ్ మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిష్ తోటి వేయడం జరిగింది. అండ్ టై సపోర్ట్ కూడా మీరే చూడండి, టై సపోర్ట్ అనేది చాలా మంచిగా ఉంది. స్పేస్ అయితే చాలా ఉంది. మెయిన్ థింగ్ మనకి మిడ్ సైజ్ SUVలో అదొక్కటే అనమాట బెస్ట్ థింగ్. కార్ యొక్క హైట్ చూసుకుంటే నా హెడ్ అయితే పైకి రూఫ్కి అయితే టచ్ అవ్వట్లేదు, చాలా స్పేస్ ఉంది. నా హైట్ ఇందాక చెప్పినా కదా 5'11", 5'12" వరకు ఉంటా. ఈజీగా కూర్చోవచ్చు, నాకు అసలు అయితే ఏం టచ్ అవ్వట్లేదు. ఈవెన్ షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇది లోపల వైట్ ఇంటీరియర్స్ ఉన్నాయి కదా. సో ఈ వైట్ ఇంటీరియర్స్ వల్ల మనకి ఏం బెస్ట్ థింగ్ అంటే స్పేస్ అనేది ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఎక్కువ ఉన్నట్టు కనిపించడం కాదు, నిజంగా చాలా ఎక్కువ ఉంది. క్రెటా అండ్ సెల్టోస్ ఇట్లాంటి మిడ్ సైజ్ SUVలో బెస్ట్ థింగ్ ఏంటంటే స్పేస్. రేర్ సీట్ కంఫర్ట్, రేర్ సీట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా లైక్ మనకి సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది. లైక్ సాఫ్ట్ అంటే హైవే మీద బౌన్స్ అవుతుంది అట్లానే ఏం లేదు, హైవే మీద కొంచెం స్టిఫ్ అవుతుంది. అది ఎట్లా అంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ టైప్ అన్నట్టు ఉందన్నమాట. సో ఇది వెనకాల రేర్ వ్యూ అయితే. ఒకసారి మనం వెనకాల బూట్ స్పేస్ కూడా చూసుకుందాం. సో ఇది వచ్చేసి మన బూట్ స్పేస్ చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉందో. ఇది కంప్లీట్గా మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటే మనకి స్పేర్ వీల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 15 ఇంచ్. అండ్ మనం ఇక్కడ సీట్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 60-40 స్ప్లిట్ సీట్స్. కాకపోతే మనకి బూట్ దగ్గర ఎటువంటి లైట్స్ ఇవ్వడం కానీ అట్లా ఏమి ఇవ్వలేదు. కాకపోతే బేస్ మోడల్ కదా, మనకి ఇన్ని ఫీచర్స్ ఇవ్వడమే ఎక్కువ, మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం పెట్టే 15 lakhs కాబట్టి దానికంటే లైక్ ఇంకా అన్ని ఫీచర్ లోడెడ్ కార్ కావాలి అది ఇది అనుకుంటే మనం ఇంకొంచెం బడ్జెట్ పెంచుకొని ఒక 16 lakhs చేంజ్ పెట్టుకుంటే మనకు అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఇదంతా ఓవర్ వ్యూ కంప్లీట్గా మనం ఒకసారి డ్రైవింగ్ చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో గాయస్ ఇప్పుడైతే మనము క్రెటా EX ఆప్షనల్ వేరియంట్ అయితే డ్రైవింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మిడ్ సైజ్ SUV అండ్ దీని కాంపిటీటర్స్ వచ్చేసి కియా సెల్టోస్. అండ్ చెప్పాలంటే హ్యూండే అండ్ క్రెటా పేరెంటల్ కంపెనీస్ యాక్చువల్గా. హ్యూండే అండ్ కియా, మనకి హ్యూండేలో క్రెటా ఎట్లానో కియాలో సెల్టోస్ అట్లా. సో రెండు సేమ్ కేటగిరీలో ఉంటాయి, సేమ్ షాసీ మొత్తం సేమే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ డిజైన్ ఎలిమెంట్ ఒకటే మనకి చేంజ్ ఉంటుంది. కియా సెల్టోస్ ఎట్లా అంటే కంప్లీట్ అగ్రెసివ్గా కాస్త యూత్ 25 to 30 ఏజ్ వాళ్ళు చూస్ చేసుకునేలా ఉంటుంది. క్రెటా ఎట్లా అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎవరైనా బిజినెస్ పర్సన్స్ కానీ మిడ్ సైజ్ SUV కేటగిరీలో ఎవరైనా తీసుకోవాలంటే పక్కా క్రెటా అయితే వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనమాట. సో దీని పవర్ ఫిగర్స్ మాట్లాడుకుంటే పవర్ అండ్ టార్క్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 114 bhp అండ్ 143 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు పేపర్ మీద చూసి 1.5 లీటర్ ఇంజన్కి లైక్ నాకు టర్బో వేరియంట్ కావాలి, న్యాచురల్ ఆస్పిరేటెడ్ వద్దు, ఎందుకంటే పేపర్లో మనకి పవర్ ఫిగర్స్ తక్కువ ఉన్నాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి వచ్చి డ్రైవ్ చేయండి, ఆ డ్రైవ్ని ఫీల్ అయిన తర్వాత మీరు ఒకసారి ఆ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ వేరియంట్ నడుపుతున్నాం కాబట్టి ఇది వచ్చేసి EX ఆప్షనల్. దీంట్లో మనకి 6-speed CVT గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ వేరియంట్లోనే మన అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండర్ 15 lakhs 35,000 ఆన్ రోడ్ అయితే వస్తుంది మనకి వెహికల్. సో ఆ బడ్జెట్లో మనకి సన్ రూఫ్ వస్తుంది, డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది మనకి. అండ్ మనకి 8 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తున్నాయి. కంప్లీట్ వెల్ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు. 15 lakhsలో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ కార్ అంటే మనం
ఈ యొక్క పర్టికులర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు EX ఆప్షనల్. ఎందుకంటే మనకి వేరే కార్స్లో చూసుకుంటే సేమ్ బడ్జెట్లో గ్రాండ్ విటారా అనేది వస్తుంది, దానికి మనకి ఈ బడ్జెట్లో మనకి సన్ రూఫ్ అయితే రాదు. అండ్ కియా సెల్టోస్లో వస్తుంది, కియా సెల్టోస్లో కూడా మనకి సన్ రూఫ్ అనేది కొంచెం హయ్యర్ వేరియంట్స్లో వస్తుంది. కాకపోతే మనకి సేమ్ మనకి 15 lakhs అండర్ 15 lakhs బడ్జెట్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తున్నాయి. సో ఓవరాల్ కంప్లీట్లీ వెల్ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వేరియంట్లో మనకి ఏమేమి రావు అంటే మనకు ఫ్రంట్లో మనకి LED హెడ్ ల్యాంప్స్ అయితే రావు, మనకి కంప్లీట్ హాలోజన్ అయితే వస్తాయి. కాకపోతే మనకి కావాల్సింది ఆ డ్రైవింగ్ ప్లెజర్ అండ్ సన్ రూఫ్. ఈ మధ్య చాలా పిచ్ ఉంటుంది మన ఇండియన్స్కి, సన్ రూఫ్ లేకపోతే కార్ వేస్ట్, మనం అంత పెట్టి వేస్ట్ ఉన్నట్టు ఉంటారు. సో ఆ థాట్ తోటే మనకి హ్యూండే క్రెటా వాళ్ళు 15 lakhs బడ్జెట్లో మనకి సన్ రూఫ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సన్ రూఫ్ ఉన్న వేరియంట్, మనకి వితౌట్ సన్ రూఫ్ కావాలన్నా మనకి వేరియంట్ అయితే ఉంది. సో ప్రస్తుతం మనం డ్రైవింగ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఈ 1.5 లీటర్ ఇంజన్ అసలు చాలా క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది. లైక్ మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్న సస్పెన్షన్ కూడా మనకి అంత స్టిఫ్ లేకుండా కంప్లీట్గా ఇండియన్ రోడ్స్కి ఎలా అయితే సూట్ అవుతాయో అట్లా అయితే ఉంది. లైక్ కొంచెం సాఫ్ట్గా. అండ్ దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం స్పాంజీ అయితే ఉంది. లైక్ అంటే మీరు ఒకసారి అంటే సడన్గా బ్రేక్ వేస్తే అక్కడికక్కడే రెస్పాన్స్ ఇచ్చి అయిపోయేలా లేదు, కొంచెం స్పాంజీ అయితే ఉంది బ్రేక్స్ అన్ని. సో కంప్లీట్గా మనం డ్రైవింగ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే డ్రైవింగ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ మనం డ్రైవర్ సీట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది మిడ్ సైజ్ SUV కాబట్టి మీకు బానెట్ ఎడ్జెస్ అయితే కంప్లీట్గా కనిపిస్తాయి. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి మిడ్ సైజ్ SUVలో. అండ్ మనం ప్రస్తుతము ఈ వేరియంట్లో మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా వస్తున్నాయి, మాన్యువల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఆ హైట్ అడ్జస్టబుల్ అనేది మనకి బేస్ మోడల్స్లో ఎక్కడ రావు. మనం కియా సెల్టోస్లో అక్కడే చూసుకున్నా కూడా అండ్ గ్రాండ్ విటాలో చూసుకున్నా జస్ట్ మనకి హైట్ అడ్జస్టబుల్ అనేది బేస్ మోడల్ నుంచే ఇవ్వడం మనకి అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ ప్లెజర్ గురించి మాట్లాడుకుంటే 145 Nm టార్క్, ఇది కూడా పెట్రోల్ ఇంజన్ న్యాచురల్లీ యాక్చురేటెడ్, చాలా క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ మీకు ఎటువంటి ల్యాగ్ ఉంది లైక్ టార్క్ తక్కువ ఉంది నాకేమంత అనిపిస్తలే, అసలు ఏముండదు. ఒకసారి మీరు వచ్చి డ్రైవ్ చేసి ఆ డ్రైవ్ని ఫీల్ అయ్యి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. చాలా బాగుంది డ్రైవింగ్ ఫీల్ అయితే. అండ్ మీకు ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఊరికే మాన్యువల్ గేర్ చేంజ్ చేసుకోవడం అట్లా జస్ట్ యాక్సలరేటర్ తొక్కితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంది. దీని ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది, 145 Nm టార్క్. కాకపోతే మీకు ఈ దీనికంటే ఇంకా పవర్ ఇంకా ఫీల్ అవ్వాలంటే డీజిల్లో మీకు ఎక్కువ టార్క్ ఉంటుంది. మీకు 300 Nm వరకు టార్క్ అయితే ఉంటుంది డీజిల్లో. ఒకవేళ డీజిల్ కాదు నాకు పెట్రోలే కావాలి అది అనుకుంటే పెట్రోల్లో పవర్ ఎక్కువ ఉండాలి, కాస్త హైవేలో అండ్ సిటీలో కాస్త డ్రైవింగ్ ఫీల్ ప్లెజర్ అనేది ఇంకా బాగుండాలనుకుంటే మనకి టర్బో వేరియంట్ ఉంటుంది 1.5 లీటర్ టర్బో. అది వచ్చేసి మనకి 150 bhp అండ్ 253 Nm టార్క్. అదైతే మస్తు క్రేజీ ఉంటుంది ఆ డ్రైవింగ్ ఫీల్ అంతా, చాలా బాగుంటుంది, అది చూసుకోవచ్చు. కాకపోతే ఈ EX ఆప్షనల్ చాలా బెస్ట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి సన్ రూఫ్, బేస్ వేరియంట్ అంటే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకి ఇది బేస్ వేరియంట్ కాబట్టి కొంచెం మనకి ఆ స్పీకర్స్ అనేవి ఫ్రంట్ 2 స్పీకర్స్ వస్తాయి, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్, అన్ని AC వెన్స్, రేర్ AC వెన్స్ అవన్నీ కంప్లీట్ స్టాండర్డ్ నుంచే ఉన్నాయి. అండ్ మనకి స్టీరింగ్ కంట్రోల్స్, 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ యాపిల్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే మొత్తం వచ్చేస్తుంది ఇందులో మనకి. అండ్ స్టీరింగ్ మీద కంట్రోల్స్, 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లస్టర్ అంతా వెల్ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు ఇందులో మనము. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే లైక్ ఒక మంచి ఫ్యామిలీ కార్ చూస్తున్నారు అండ్ వాళ్ళకి ఒక మంచి డ్రైవింగ్ ప్లెజర్ అనేది కావాలి, ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు, ఫీచర్స్ ఉండాలి, లైక్ నాకు మరీ అంత బర్బర్కే ఫీచర్స్ అంటారు కదా అది కాకుండా మినిమల్ ఫీచర్స్ యూజ్ చేసుకునే ఫీచర్స్ ఉండి సన్ రూఫ్ ఉండి కావాలంటే ఒకసారి 15 lakhs బడ్జెట్ అయితే ఒక్కసారి మీరు కంప్లీట్గా ఈ వెహికల్ అయితే EX ఆప్షన్ అయితే కంప్లీట్ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ నాకు ఇవ్వడానికి సపోర్ట్ చేసింది మన షేరిగూడలో ఉన్న హ్యూండే, మన శ్రీలక్ష్మి హ్యూండే వాళ్ళు నాకు చాలా మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇట్లా అడిగిన ఎమ్మటే వెహికల్ అరేంజ్ చేసి డ్రైవ్కి వేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక్కసారి మీరు ఈ ఏరియా దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి శ్రీలక్ష్మి హుండాకి ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఈ షేరిగూడ లొకేషన్లో అయితే ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గరే మన సర్వీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మన క్రెటా యొక్క డ్రైవ్ రివ్యూ. ఇది నా కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ డ్రైవ్ రివ్యూ. సో ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం.
జల్దీ సబ్స్క్రైబ్ కొట్టేసి మన పేజ్ ఛానల్ని 500 మార్క్ తీసుకొచ్చేయాలి. సో అంటిల్ దెన్ బై బై.